పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా దేవునికి ఆరోపిస్తాం. అంత మాత్రమే కాకుండా మనం బైబిల్లో చూసినప్పుడు కూడా ఘనతని, మహిమని, ప్రభావాన్ని గురించి ఎన్నోసార్లు చూస్తాం. చాలాసార్లు యుగ యుగాలకి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక అని. దీనిలో 3 అంశాలు ఉన్నాయి: ఘనత, మహిమ, ప్రభావం. ఘనత అంటే దేవుని యొక్క గొప్పతనం, అది మనుషులు వివరించజాలరు. మహిమ అంటే దేవునికి ఒక్కడికే సాధ్యమైన అది ఒక డివైన్ గ్లోరీ అంటాం. ఆ మహిమని మనం ఈ లోకంలో పొందలేము. దేవునికి ఒక్కడికే సాధ్యమైన పవిత్రత అది. ఆ తర్వాత లాస్ట్ అది ప్రభావము. ప్రభావం అంటే ఏంటి అంటే, మనం సాధారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు వీళ్ళు వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం వీరిపైన ఎక్కువ ఉందని, లేదంటే వాళ్ళు నాతో ఉంటే నాలాగే ఉంటారు, నన్ను అనుసరించి నడుస్తారని, ఎందుకంటే మన గుణగణాలు వాళ్ళల్లో కూడా ఇమిడిపోతాయి, దాని ప్రకారం వారి ప్రవర్తన ఉంటుంది అని మనం చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ దైవ గ్రంథం ప్రభావం గురించి ఏం చెప్తా ఉంది అంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రభావం గురించి అనేక చోట్ల ఉంటుంది. దేవుని ప్రభావం, దేవుని రాజ్య ప్రభావం అని, ఆ తర్వాత ఆయన యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం, తన బిడ్డలకి ఆ రాజ్యాన్ని ఎలా ఇవ్వబోతున్నారు, వీటన్నిటి గురించి చాలా విస్తృతంగా ఉంటుంది. కానీ హబక్కూకులో చూస్తే 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే దేవుని యొక్క మహిమ ఆకాశ మండలంలో నిండి ఉన్నది అని, ఆయన యొక్క ప్రభావము ఈ భూమి అంతా నిండి ఉన్నది అని ఉంటుంది. అంటే ఆకాశం అయితే ఆయన మహిమని వివరిస్తుంది, భూమి అయితే ఆయన ప్రభావంతో నిండి ఉంది. ఇక్కడ ప్రభావం అంటే దేవుని యొక్క ఎఫెక్ట్ అని మనం అనుకోలేము, ఎందుకంటే ఆ ప్రభావానికి చాలా విస్తృతమైన, చాలా డీప్ మీనింగ్ ఉంది. భూమి అంతా కూడా ఆయన ప్రభావమే నిండి ఉంది అని అంటారు. అప్పుడు దాని గురించి నేను చాలా డీప్గా స్టడీ చేసినప్పుడు నాకు ఒక చోట ఎగ్జాక్ట్ మీనింగ్ కనపడింది. అది ఏంటంటే, ఇట్ ఎంఫసైజెస్ ద వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ అండ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్స్ మ్యాజెస్టీ. వైడ్ స్ప్రెడ్ అంటే అంతా వ్యాపించి ఉన్న ఆయన యొక్క ఉనికి, రికగ్నిషన్ అంటే ఆయన యొక్క ఉనికి, అంతేకాకుండా గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్స్ మ్యాజెస్టీ, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించే మహిమ అంట. అంటే ప్రభావానికి చాలా డీప్ మీనింగ్ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలంటే దేవునితో పాటు సహవాసం చేస్తూ నడవాలి. కానీ మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో మనకు కనపడుతుంది, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన ఒక గుంపులో నడుస్తూ ఉన్నప్పుడు 12 ఏళ్ల నుంచి కూడా రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆయన ఒక్కసారిగా తన శరీరంలోంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఆయన గ్రహిస్తారు. అప్పుడు ఆయన జనసమూహాల వైపు తిరిగి, ఎవరు నా మీద పడిన, నా యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నది, నా మీద పడింది ఎవరు అని ఆయన అడుగుతారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రభావం, ఏదైతే ఆ దైవశక్తి, ఏదైతే పరిశుద్ధత, ఏదైతే ఆయనకున్న ఆ హీలింగ్ పవర్ ఉందో, అదంతా కూడా ఒక్క స్త్రీ చేత మొత్తం కూడా అబ్జార్బ్ చేసుకోబడింది. అంటే ఆయనకి ఎంత ప్రభావం ఉంది, ఆయన పరిశుద్ధమైన ఆత్మను ధరించిన ఆ యొక్క శరీరధారి, ఆయనలో ఉన్న ప్రభావం అంతా ఆమెలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ ప్రభావం ఆమె లాగేసుకున్నదంటే ఎంత గొప్ప విశ్వాసంతో ఆమె ఆయనని ముట్టుకుని ఉంటుంది అని ఆలోచిస్తే ప్రభావం యొక్క మీనింగ్ కూడా మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రభావం మనం కలిగి ఉండి అటువంటి అద్భుత కార్యాలు మనం కూడా చేయగలము. ఆయన నామం ముందు విశ్వాసం ఉంచితే గనక ఆయన ప్రభావం మనల్ని కూడా ఆవరిస్తారని ఎంతో స్పష్టంగా చెప్పారు. యేసుక్రీస్తు వారే చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ అద్భుత కార్యాలు మాత్రమే కాదు, నన్ను అనుసరించి నడిచి నాలో విశ్వాసం ఉంటే గనక మీరు ఇంతకంటే గొప్ప అద్భుత కార్యాలు చేస్తారని. అంటే ఆయన అంత ప్రభావం మనకి రావాలంటే నిత్యము ప్రతిదినం కూడా మనం ఆయనతో నడుస్తూ ఆయన మార్గాల్ని అనుసరిస్తూ ఆయనలోనే మనం జీవిస్తే గనక ఖచ్చితంగా ఆ ప్రభావం మనలో కూడా ఇమిడి ఉంటుంది. భావన దీవెన నీవే, నా సాధన ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవెన నీవే, శోభితమౌ నీ సుందర హృదయం, శుభకరమౌ నీ ఆశ్రిత చరణం, శోభితమౌ నీ సుందర హృదయం, శుభకరమౌ నీ ఆశ్రిత చరణం, జయకరమౌ నీ మార్గములో, నీదరి నన్నే నడిపించుము, భావన దీవెన నీవే, నా సాధన
భావన ప్రార్థన నీవే క్రీస్తు, భావన దీవెన నీవే. ఆయన ప్రభావం మనలో ఆరోపించబడాలని మనం దేవుని చిన్న సహాయం అడుగుదాం. ప్రభావం ధరించినటువంటి శరీరధారిగా ఈ లోకంలో మీరు సంచరించారు నాయన. అటువంటి ప్రభావం మాలో కూడా ఉంటే ప్రభా, నీ మార్గాల్ని ఇతరులకు చూపించుకుంటూ ఆ మార్గాల మీద నీ వెలుగును ప్రసరింపజేస్తూ అనేక మందికి మాదిరిగా ఉండటానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ మళ్ళీ ఒకసారి ఘనతని మహిమని ప్రభావాన్ని నీకే ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near.